మనకు అన్నం పెట్టిన ఆదరించిన తల్లులు నీకు అర్థం కాదురా. నువ్వు కడప దాటి లోపలికి రాకు అని మర్రిపోయి మనకు అన్నం పెట్టిన వాళ్ళతోటి ఈ మాట గిట్ల చెప్పు అని అన్నది. అన్న చూసినవా ఏంది మా చెల్లెకి గిట్ల అనబట్టి నాకు అర్థం కాదా అని దబా 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 వెనక మరలి వచ్చి ఏందిర కొడుక ఇప్పుడే మీ చెల్లెకి అన్నం పట్టుకుని పోయిన మళ్ళీ ఉరికొస్తాను అంటే మా చెల్లె నన్ను ఇంట్లో రానిచ్చలేదు. నా ముఖం నువ్వు చూడొద్దు నీ ముఖం నేను చూడొద్దని అంటాంది. నీకు అంత పాపకారి నా చెల్లెనంటే ఇట్లా అంటాను నన్ను. అయ్యో కొడుక ఇంత పని చేసినవరా, పొల్లని ఏడిపించినవా, నువ్వు ఎందుకు వచ్చినావు కానీ సరే బిడ్డ అత్తివి ఏ 20 గుడి సముద్రం కోసం మేము వస్తాను ఎడుబాకు చెల్లెలు మందలేయద్దు మాట్లాడదు బిడ్డ. మీ అమ్మ ఉంటే మంచి పండుగ చేసే రోజు రాని ఆ కొడుకులు అన్నవాలే అమ్మా మా చెల్లె పండుగ చేసే రోజు వచ్చిందా అని అమ్మా మీరు రారు అని దండం పెట్టి దబా దబా గుడిసెకాడికి వచ్చి గుడిసె ముందర కూర్చున్నాడు. మోకాళ్ళ సందున తల పెట్టుకున్నాడు పిల్లగాడు. అయ్యో చెల్లె అవ్వలేని బిడ్డ వాడతోడు లేనిల్లాయే గుడిసె ముందర అన్న బాధపడుతుండు. అయ్యో అడవిలో బాధపడతా ఉన్నదయ్యా. ఇక వాడ వీధులు అంత వీధులు లోపలకు తెలిస్తే నలుగురికి ఏర్పాటు అవుతారు. ఎందుకు చెల్లె అయ్యో పాపం వరాల రాదు చెల్లె చంద్రాల దేవి మరి రాత్రాలయ దేవుడు దిప్పు సక్కిలేని వారికి సర్కారు సక్కి ఆడపిల్ల కాబట్టి మనమే పోవాలి. మరి చుట్టాల బంధువులం మనమే చుట్టాల మనమే బంధువులం అని ఓ తల్లి 2 పాత చీరలు పట్టుకున్నాయి. మరి మాత్రం ఈయన కోట్లింటికి వచ్చారు ఉడుకం చక్కెర మరి అదే కాక ఓ తల్లి బుద్ధివంతురాలు పువ్వులు నూకలు పప్పు పలారం పట్టుకొని ఇక గుడిసెకాడికి గుడిసెకాడికి వచ్చిన ఆడి పిల్లలు సగం తీరును చింపి ఆ సగం బట్టలు ధర్మం పరిచయం ఆడవిల్లరు అటువంటి మాత్రం ధర్మం పరిచి అందరూ నిదానంగా పిల్లకు కూతురు కానాలు చెప్పి ఆడవిల్ల మెదిలే విధానం చెప్పి ఆడవిల్ల మెదిలే విధానం చెప్పి ఆడవిల్లను కూర్చుంట పెట్టి చెంపలకు గంధం పెట్టి నొష్టికి బొట్టు పెట్టి ఆడవిల్ల వడిలో కొడుకలు పెట్టుతారు. రామ 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 ఇక్కడనే కూర్చోవాలను కట్టెలవాదిగా పిడికలవాదు అని అన్నారు. నేను కట్టెలకు పిడికలు పోకుంటే మాకు పొట్టగా ఎట్లా మా గుడి ఒక్క నిండి అని అనుకో పిల్లగాడు వాళ్ళకు దండం పెట్టింది. అమ్మా కుంపడి కుంపడి కావాలంటూ అన్నయ్యా రోజులు అన్నం తెస్తారు. ఇక
ఆడవిళ్ళకు పండుగ చేసే రోజు దగ్గరికి వస్తారు. కలగూల పండుగ చేయాలంటే పలహారాలు చేస్తారు. మరి మన దగ్గర 5 లేవా 10 లేవా మనమే చేద్దాం అనుకోని ఊరంతా ఏక ఉమ్మడై పలహారాలు చేసి ఆడవిళ్ళకు చూడు చారి ఫంక్షన్ చేసిరయ్యా. చారి ఫంక్షన్ చేస్తే పిల్లగాడు మీ పాకెట్లో పెడుతున్నా అందరి కళ్ళ మీద పెడుతున్నాడు. కొడుకాను బాధపడకు, మా బిడ్డలు కొన్ని చేసిన బాకేం లేదు. మీ చెల్లెలు మంచిగా ఆడుకో. మామూలు కాదు మాకు నత్తాండి. అయితే కొడుకాలు వేరు పొద్దున్నాక ఇల్లు చేయాలి. చీకటి ఏదాకా అటు ఇటు తిరగబోదు. మీ చెల్లి అడవిల్లా ఇన్ని రోజులు మొగ్గ ఈనాడు పూసిన పువ్వు అయింది. మళ్ళీ పూల ఆడపిల్లలకు మనసు ఎట్లా కొట్టుకుంటుందో ఎదిగిన ఆడపిల్ల మీద మగవారి మనసు గట్లుంటది. మీ చెల్లె చీకబడితే ఒంటరిగా ఉండద్దు బిడ్డ అని అన్నారు. అప్పుడు ఆ పిల్లగానికి అర్థమైంది నిజమే. మా చెల్లి ఒంటరి ఒక్కటి ఉంటుంది. నా రెక్కాడపోతే మాకు ఒక్కనండి. ఎట్లా ఆ ఊరు వాతావరణం జరిగిన పిల్లగానికి కట్టెల మినోడా అడక తిన్నోడా ఏం చేసిండయ్యా? ఓ దిక్కు సక్కి లేని ముసల్ది చెవులు అగో అయిన వాడితే కాళ్ళు సరిగా అదే ఆ ముసల్ది ఏం చేసింది? ఆ భగవంతా నన్ను కొట్టవారు నన్ను అరుచుకునేది టోళ్ళు లేరు అని ఎడతాను. అసంటలో దేవుడు సాగుతాడా చెప్పనా? ఈ ఏడు ఆ ముసలమ్మను తీసుకొచ్చి గుడిసె కాడ కూర్చుండబెట్టి మా అమ్మమ్మ అనుకుంటా మా బాబమ్మ అనుకుంటా మాతోని నీకు బుక్క అమ్మా మా చెల్లె ఒక్కతుంటుంది. మా చెల్లెతోటి గురుకుని మాట్లాడుకుంటే గుడిసె ముందర కూర్చోమ్మని అన్నాడు. అయ్యో కొడుక తమ్మున కుక్క వస్తుంది నక్క వస్తుంది ఇంకా కక్కెర్రా లేదు గచ్చి కుప్ప పోసిపోదు. నేను కుప్ప కాడ కూర్చుంటా నా కళ్ళు అదరి నన్ను కుక్క నక్క అలికి నేను వస్తే కర్రావు చేస్తాను అన్నది. ఎత్తనని గుడిసె ముందర కూర్చుంటుంది. గుడ్డి ముసాలమ్మ చెల్లెను ముసల్లాను రాదుకుంటే పిల్లగాడు ఆ కాందూరు మాందూరు కట్టుకట్టెలు కొట్టుకొని వచ్చి ఊళ్ళే చెరుకులు అంటాడే వంట చెరుకులు అంటారు. వంట చెరుకులు అమ్ముకుంటా చెల్లెను రాదుకుంటాడు. మరి ఈ పిల్లగాడు ఇట్లా చెల్లెని ఆదుకుంటే ఈ కళ్యాణపురి పట్ల ఊరుబందుకు కూడా చెల బతుకుతాడు. మరి ఏ ఊరయ్యా? మరి ఉమాపీరాపురం వాడు ఉమాపీర మహారాజు వారియా ఉమావతి. మరి ఉమావతి గారి కొడుకు పిల్లగాడు మహేంద్ర మహారాజు. మరి ఆ పిల్లగాడి కనుక ఏం బల్లెల్లో చదువుకుంటాడు. ఆ బల్లెల్లో చదువుకుంటా అంటే ఊళ్ళో ఉన్న కాపుల కన్నాడు వేటకు పోతాం అనిపోయి ఇల్లు ఒక్కలా ఇద్దరా కాపుల కన్నాడు పిల్లలు తొమ్మిది సాలే సాకల సబ్బన్న జాతర మంది రామరెడ్డి రంగారెడ్డి అరే పుణ్యం ఏంద్రా పల్లపల్లి కుక్కరకొండ వదలు ఏదిరా మీరేదిరా రమేష్ గా? అరే మన ఇద్దరు ఉండాలిరా. సాయిత కూడితే తాగుతారు సాయిత కూడాలి. సాయిత కూడితే పెళ్ళి సాయిత కూడాలి. వాళ్ళిద్దరు జోరు ఉంటది. కానీ ఒక మాట ఇద్దరం తాగుతున్నాం పెళ్ళలేనోళ్ళం మన ఇద్దరం ఇల్లేడా కట్టుకున్నావురా. మగుళ్ళ పెళ్లి నడిబాబులా కట్టుకొని వరదచ్చినప్పుడు కొట్టుకోపోతారు కంటి కనబడ అద్దద్దు కట్టుకుంటే మనం అక్కడ కట్టుకుందాం కాలేజ్ పక్క పోయి
నుంచి మధ్య దూరం ఉంటుంది బండి మీద కానీ ఒక మాట ఊళ్ళో ఉంటూ పోసపోతలేదు మరి కట్టెక రెజెంట్ కట్టుకొని వేట మార్గం పోదావారా ఏం తెచ్చుకుంటాను అరే నేను పడకాదు నేను పుస్తకం పెడతారా పుస్తకాలు రా అని ఊళ్ళో ఉన్నారు 10 మంది గుమ్మమ్మలు కూడి ఎలా తూరా ఎలా తూరా కోటి పొందు కొబ్బరి కోరి లక్ష్మి వాణి ఎల్లి రాణి ఆటలకు బండపై యక్షగానములు వేదికలైతే కదలి అడగా కాలం బెత్తరిలో కాలి కాలిలో తేలాడన్నా తెల్లవారు మెరుపులు బల్లే ఉల్లాసంగా తిరిగించేది మగల్లా బల 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 వారం నాడు అల్లా అంటూ దూర తిరుగుతూ పాల పిట్టను చూడడానికి పంట పొలాల ఊపై పరుగులు పొలాల బతుకమ్మ పండుగ ఆడబిడ్డల వైభోగాలు పండుగ బొబ్బం పండుగ బొబ్బం సంగడి వైపాయే
కట్టెకర కట్టుకొని నడువులకెళ్ళి వాళ్ళ వత్తనం ఉన్నారమ్మా. అబ్బా కానీ బిడ్డ బిడ్డ ఎడిపోతారా మీరు? అయ్యా ఎడిపోతావురా? ఎడిపోతానంటావా? అవును, నీ ఏటో పోతాను పిచ్చోడా. వేటకి పోతాంలా. ఆ వేట వేరే ఏమున్నది? అదే కమలో కొట్టు కడితే కనతలగిస్తే కలుగు పుణ్యాలు దోసాలు. మార్చి కనతలకిస్తే కలుగు దోషాలు కలుగు పుణ్యాలయ్యా. నీ ఏటో పోతాను బాంచాను. కానీ బిడ్డ మీరు నోటితో అంటేనే వేట ఎంత అంతా ఉన్నది. నేను కూడా మీతో అంట బిడ్డ. అరే అసలు అంటాను ఒక్క మాట. ఏ మాట? అయ్యా మస్తు మంచోడు పేగి బట్ట అనుకుంటోడు కానీ మీ ఎవరని చేసి ఇసుకమ్మరదయ్యా. మా వాళ్ళని అంటారు మా మిమ్మల్ని ఏమన్నారా? మమ్మల్ని మీ అవ్వ ఏమనలే కానీ మా అవ్వ మొన్న కుండ పట్టుకొని మంచిలో వేందట పోరికాడికి. మీ అవ్వ బిందె పట్టుకొని మంచిల కాడికి వచ్చిందట. మా అవ్వ ముదాల వేయింది, మీ అవ్వ నీరు వచ్చింది. ముదాల వేయాలి బిందె నీళ్ళు కొట్టుకొని అత్త కొట్టుకోవాలి. ఇక మా అవ్వ ముదాల వేయింది, మీ అవ్వ నీరు వచ్చింది కదా. ఏంది నేను రాజు పెళ్ళాన్ని నీ పెద్ద మనిషిని నాకన్నా ముదాలు కొట్టుకుంటావా అని మీ అవ్వ బిందెతో మా అవ్వ కుండతో కొట్టిందట. మీ అవ్వలంజే కాదు బిడ్డ. మరి ఎందుకో అంటే అందరాజు నీకు బిడ్డ గురించి కానీ ఏ బిందెనే మా అవ్వ కుండ ఉప్పడదా అప్పడా. మా అవ్వ పెళ్ళి అప్పుడు కూరలు నాడు కుండ అట. ఆ కుండల ఎండాకాలం తినో నీళ్లు వస్తే పిచ్చిలు ఉన్నట్టు చల్లగా ఉండేది. కుండ మాగి ఉన్నది. కుండ మాగి ఉన్నది. కానీ బిడ్డ ఎందుకు అంటే ఇక మా అవ్వ తింటా కానీ కుండ కొని అన్నా కుండ కొనిస్తా, బిందె కొని అన్నా బిందె కొనిస్తా. మరి ఇంటికి పోయి మా అవ్వతో మాయతో చెప్పిన మీ అవ్వయ్య సెలవు ఇచ్చుకోరాబో. ఏ లేదు సెలవు. మరి ఆనాడు పిల్లగాడు మైంది రాదు మా అయ్యవతో చెప్పని చెప్పి అమ్మా నేను వేటకు పోతానన్నాడమ్మా. మా ఇంటిగా తాగున్నాడే ఇంటి మూడుగా వచ్చిందా? అవే రాజులు ఏమనుకుంటారు? మమ్మీ ఏంది కొడుక? మమ్మీ ఏందిరా నీ గురించి మీ అయ్యను నేను ఇచ్చిరించుకుంటాను. అయితే మొన్న మా అవగారింటికి నీదిలో కూడా కాదు నాకు ఇట్లా పండుగ పోలేదా? మా అన్నకు ఒక్కతే బిడ్డ రూట ఆజాతం మా కోడలు. మా అన్న అన్నాడు చెల్లె చెల్లె ఇక నీ కొడుకు నౌకరైతే అని అంటారు. ఎట్లయితే ఎట్లా ఇక మరి నేను నా సొమ్ము మంది తినాలి, మీ సొమ్ము మంది తినాలి. నా బిడ్డని మేము చేద్దామని అనుకున్నాను. పొలానికి పెళ్లి చేద్దామని అన్నాడు. అద్దు ఎందుకంటే నీ చట్టం మంచిది కాదు. మీ తల్లేడు బర్రు దొంగ బర్రె అవి మా తరువు తప్ప తీసుకుంటే ఏ చేయలే మే తెలియదు. అవి మట్టాడు గట్టి తెల్లారంగా పుట్టడు పాలిస్తా నమ్మకం ఉండదు. నేను పెళ్లి చేసుకుని నేనేమో ఎప్పుడాలు కొన్నా ఓ పాయ తోడినా ఓ బంగుళాలు ఎత్తినా నీ అల్లలంజ కొడుకు పెళ్లి చేసి నా చేతిలో పెట్టినా ఇంటికి నేను వెళ్ళిన కాడి నుంచి వెళ్ళి చెప్పేస్తే పోటీ తాకిందని నేంత సీపులు తిరిగిందా ఇంట్లో అప్పుడు ఏది లేదు. నేను వచ్చిన పుడతారా నీకు సంసారం వచ్చింది. మా అన్న అన్నాడు కదా మీకు ఎత్తలేదు మాకు అక్కడ వచ్చింది. అయితే అందుకనే ఇప్పుడు మా అన్న అన్నాడు చెల్లె ఎంత కట్నమైన అయితే నేను ఇస్తానన్నాడు. మరి ఆ పాటిస్తా అన్న అని నేనన్నా. ఎక్కడెక్కడో నా కొడుకు నౌకరు అయితే ఇద్దామని చూస్తారు, నువ్వు ఆ పాటిస్తావని అంటే అన్నాడు. అంటే చెల్లె 1 కోటి 1 లక్ష ఇస్తానని అన్నాడు. 1 కోటి 1 లక్ష. 1 కోటి మీద లక్ష ఇస్తాను. 1 కోటి 1 లక్ష అదొకటి ఇదొకటి ఇస్తానన్నాడు. 1 కోటి ఇస్తాను 1 లక్ష ఇస్తాను. నువ్వు ఎంత అడిగినా గంత గాయలు ముచ్చలు మాట్లాడతావా అన్న? నాకు 60 లక్షలు ఇస్తేనే చేసుకుంటానని నేను అన్నా. 1 కోటి 1 లక్ష ఎక్కువ 60 లక్షలు ఎక్కువ. పిచ్చోడా అదొకటి ఇదొకటి అవుతానన్నాడు మా అన్న. 2 అవుతాయి. నేను 60 లక్షలు అడిగిన. 6 అవుతానే 60
60 అవుతుంది. రెండునే 60. మన బాబా వంట పైసలు పట్టే బ్యాంకులో 10 రూపాయలు కూడా చెక్ ఇచ్చిన 1000 రూపాయల కట్ట వీళ్ళంటే చేతిలో వేసిన నేను ఇంత నైట్ తాగేది వేనా పిల్లు కూడా వీకింది లేని జాకిలంతా వరిసింది ఏంటి ఆకిట్ల పైసలు వరిసివో అని నేనన్నా ముసలోడా లెక్క దొరుకుతలేదురా 10 లెక్క పెట్టి చేతిలో పెట్టుకుంటే 100 రూపాయలు అన్నావు లెక్క ఎరకను అన్నది ఒక్క 100 లెక్క పెట్ట వరసుడిగా వచ్చింది ఆకిట్ల తయారైంది గాడు పచ్చి పైసలు కొట్టుకుపోయి మంది ఆకిట్లలో మంది పెంట పొందాలలో మందిలలో వచ్చినాయి మందిళ్ళకి పోలే వాళ్ళు పచారానికి వచ్చిన వాళ్ళు ఏరుకున్నారు ఒకరికోవాలి దండ పట్టుకొని వస్తారు ముందుగా కాంగ్రెస్ తర్వాత బీజేపీ ఈ ఆయంక వాళ్ళు కార్మికులు వాడు వాడు తీటలని కొడుకు కరెంట్ బంద్ చేయ మొత్తుకుంటాడు చెయ్యని పాపం అంటారు అందరని నేను కూడా చెయ్యొచ్చు పోదాం చూస్తానని విడిచిపెట్టిన నీకు పెళ్లి చేద్దాం మీ అయ్యా నేను అదే మాట్లాడుకున్నావు ఇక మా అవగారి నుంచి పోదాం పాపిట నాకు పెళ్లి చేస్తావా బాబా నాకెందుకు ఇప్పుడు కాలు ముదిరినా ఏడు నాకు ఇప్పుడు పెళ్లి ఎందుకే నీ కాలు ముదరలే ఏరు ముదరలే మీ అవ్వ కాలు ముదిరింది ఏరు ముదిరింది మీ అవ్వ అచ్చడి నువ్వు చేసుకో దాని పెళ్లి చేస్తే నాకేవాళ్ళు అంటి పెడతారు మరి అవా వాళ్ళకి అనిపెట్టి మరి అవా మరి మరి నాకు పెళ్లి చేస్తాను అన్నావు మరి పెళ్లి ఎక్కడ మాట్లాడివే మా అన్న పెట్టాం నన్ను బట్టి పారిజాతి పారిచేద్దాం ఊరి అవ్వడానికి పెళ్లి కాలేదా ఇంకా పెళ్లి ఎక్కడైంది విద్య మానేరకం మనం ఓపుకుండాలి పొల్ల చేయకూడదు ఈత కొంకోలు ఉంటది ఇక అందరికీ కలవాలంటే కొడవలు కాదు మా పొల్లకి ఏ కొడవలు ఎక్కర్లేదు కొంక ఎక్కర్లేదు ఇదే పొడుచుడు కమరులతో పని లేదు పిడేయమని వడ్లతో పని లేదు పడుతుంది ఈ చేత కొడుతుంది ఈ చేత ఎడుతుంది సరే అవ్వా సరే మరి అన్న బిడ్డ పెళ్లి చేస్తాను అన్నావు నేను వేదకు పోతానా నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటావా వేట పోతానా తోడి పిల్లలు పోతారా పోతాను సరే కొడుక నువ్వు వేట పోతావు 1000 బాణాలు ఇస్తారా 100 బాణాలు సంఖ్య ముసలాడా ఇవా మన కొడుకు అలా నీ స్కూల్లో చెప్తాడు ఏదన్నోటి వేట పోతాడు ఎవరికైనా 10 రూపాయల కలుపు భయాలి 10 రూపాయల కళ్ళు పోతాను 10 రూపాయల కళ్ళు కొడుతుంది అంటావా కొడుతుందా కొడకపోతే నువ్వు 6 వీధులు అందరూ తలకిలాతో పోతావు ఊర్లో మరి అవ్వా ఒక్కొక్క సుక్క ఎత్తే తాగినట్టు కదా మరి అమ్మ వెళ్ళిపోతున్న పిల్లగాడు కనుక మహారాజ్ వల్ల పిల్లలు వీడు చేత కట్టినాడు పిల్లగాడు బాణాలు పట్టుకున్నాడు అయ్య రామ భారం రామ అయ్య రామ భారం రామ మనవోతు ఇట్లా మనవోతు ఏం చేస్తుంది విద్య మనసులో కనిపిస్తే మరణం చేస్తుంది మనవోతు మరణం చేస్తుంది అన్నవా మనకి అక్కడ వన్నది ఏంటి కావచ్చు అది గుజ్జేలు ఆ గుజ్జేలు ఏం చేస్తుంది ఆ గుజ్జేలు మనసులో కనిపించడం అనుకో గోడతోటి తలకాయ వల కట్టుకుంటది తలకన్నా మీద ఇంట్లో రక్తం తాగుతుంది మరి విద్య అయ్యా గత కనబడతా చిన్నది శివుని లెక్క పెడతాది ఏంటిది కావచ్చు తల్లి కుందేలు ఆ పక్క పడిన పిల్ల కుందేలు అది ఏం చేస్తాయి విద్య అర్ధ గంట అయిందంటే టేబుల్ లెక్క పెడితే చేతికి దొరికి అవి అప్పుడు
పిల్లగాడు చెట్టు ఎక్కి చూసిండు ఏ పనులు నీళ్ళు ఉన్నాయి పూజలకు మరి అగంత దూరాన కడగలి కళ్యాణపురి పక్క వండి మరి అటువంటి గుడిసెకాడ పోగెళ్తాడు మరి గుడిసెకాడ పోగెళ్తాంటే కడగలి అయ్యో ఆ గుడిసెకాడికి పోయి మంచులు తాగుతా మంచులు అడుక్కొని తాగి మాత్రం అని వెళ్ళిపోతారా అని అమ్మ గుడిసేటి గద్దరమ్మ మరి ఎందుకైనా నేను మంచిగా తాగాలి మంచిగా తాగి మాత్రం వెళ్ళిపోతారా అన్నాడు అయ్యగా కాకుడిసి వేడికైనా బర్రన్నా వచ్చినాడు చికాబెక గుర్రం అంటే గుర్రం అలికిరి గుడి కూసలావా కంకర రాళ్ళ కూర్చున్న అలికిరినంతా వెనకాల కనబడతలేవు దొంగల దొరలు ఎట్లయితే అని పిరికర రాళ్ళు తీసుకున్నది ఒక చేత పడుకున్నది ఒక్కొక్క రాయి తీసి అది గుర్రం ఉన్నదో దిక్కైతే ముసలిదో దిక్కిసిరేస్తానే ఓ భార్య దొంగ దొర ఎవడు వచ్చిడో భార్య అమ్మా నాకే రాస్తాను తెప్ప ఎవరికి ఆడికి కొడుకోరు నేను ముసలి దాన్ని రో ఏమున్నది రో పనికి వచ్చిండ్రు పనికి వచ్చిందంటే గడ్డి కనబడదా నేను ఎట్లా కలుపుతా మరి నువ్వు తోటేరా పోతాను మిరపకాయలు పచ్చిగా తెంపుతా నేను నువ్వు పట్టేరా పోతానవా పత్తేర పోతాను నేను కాయలు తెంపుడే మార్కెట్లో పెట్టాలి కాదే పలుకుతుంది వరి కలుపుతానవా వరి కలుసుడు కాదు బిడ్డ గంటలే పీకుతాను వరి గంటలే పీకు ఇవి ఎక్కడ అలానే చొక్కుతాయి పోతుంది మీరు మృపలు చేద్దాం మరి అయ్యా చంద్రాల కళ చూసింది కొడుకు అమితాల కన్నా నీళ్ళ దానం విశ్వదానం బియ్యదానం మంచిది అంటారు చంద్రాల లేవి మరి తెంపుతుడు నీళ్లు పట్టుకొని ముందు కట్టాలి రమంతే రామ అయోధ్య మది రామ గుడిసెలకెళ్ళి గుడిసె ముందు వచ్చనమ్మా మరి ఆ బిరగాడు కనుక మంచిళ్ళు ఎప్పుడు ఆ చోట పెట్టిపోయిందో ఆ బిరగాడు మాత్రం అనగానే ఆ పిల్లని కాలుగోరు కాడి కడ్డి రెప్పదాకా చూసాడు అమ్మమ్మ తిరిగి వీణ బట్టల సీతాదేవి ఎక్క ఉన్నది మాది వీణ బట్టల మాణిక్యం వలె ఉన్నది ఏడు ఉమ్మిడి కాలు మీద తీరగట్ట ఉన్న తలగటేకున్న ఆ పిల్ల ఎంతో అందం ఉన్నది పిల్లగాడు అనుకున్న ఈ పిల్లల్ని పెళ్లి చేసుకొని పేరుంది కావాలనుకున్నాడు పిల్ల మీరెవరు మీరేనా మీది ఇదేవురా కాదయ్యా ఎవరు మేము మాత్రం అనగా మాది ఏ కులం అంటవా మాది రాజుల కులం మా సొంతూరు పోవడం తినవరం మా నాన్న పోవడం రాదు మా వచ్చారా అండి మాకు అన్న వచ్చింది మా అన్న వరాలు రాదు వచ్చినాక ఏటల తర్వాత నేను ముట్టిందట నేను ముట్టినాక మా ఏడాదిలో ప్రాణం అయ్యేటప్పుడు మా నన్ను తీసి మా అన్నం తీసి మా నాన్న కింద ఉండే వీరసేన మంత్రి వీళ్ళొచ్చి చేతులు పెట్టిలాట నేను 3 నెలలు దాదినాక వీళ్ళొచ్చి కళ్ళు మండ మా రాజు చేసానికి ఆశపడి మా ప్రాణం తీస్తున్నంటే మా అన్న వరాల రాజు నన్ను ఎత్తుకొని కళ్యాణపురి పట్నం వచ్చి అయినోళ్ళ కాలంలో కాలు మొక్కి నన్ను సాది పెద్ద చేసిండు అయ్యా ఏదో పాపం అని దాహం అంటాడు సత్తరు కావచ్చు దొంగపోడు అని నీళ్ళు ఇచ్చినా తాగినట్టు పో మా అన్న వచ్చిందంటే మా అన్న నేను వేసేస్తాడు మాది మాత్రం
నగరం మా నాయన పేరు ఉమ్మశీల మహారాజు, మా తల్లి పేరు నా పేరు మహేంద్ర మహారాజు. నా బలంగా తెచ్చుకోను నీ బాల సమ్మక్క బెల్లంగా నీ బాల పాడవాడ. అయితే మరి నీకు అయిందా? అరే కింద మెట్టలు మీద తాది. అయ్యో అయితే నీకు పెళ్లి కాలేదా? నాకు కాలే. నాకు కూడా కాలే. కాకపోతే నాకని చెప్తాను, ఇంటికి పోయి పెళ్లి చేయమని మీ అయ్యను మీ అవ్వను ఇంట్లో తీసుకుని దిమ్మలమ్మని గుద్దు. అట్లా పెళ్లి చేయకుండా 3 బాట్ల కాడ కూర్చొని మనిషి 7 దోసుల మన్ను పెళ్లి చేయమని నాకని చెప్తాను. నేను చెప్తున్నా. ఇగో ఎందుకు అంటే మా అవ్వ నా పెళ్లి చేస్తానన్నది. చేసుకోపోయినావు. మా మేనమా బిడ్డ ఉన్నది. మా మేనమా బిడ్డ ఓ కాలో కొల్లూరు చూస్తుంది, ఓ కాలో సల్లూరు చూస్తుంది. దాని మంచిగా లేదు పొల్ల అని ఆ పొల్లని నేను పెళ్లి చేసుకోనని ఇక నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు మంచిగా నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ కాలు ముళ్ళిగా నేను పళ్ళతో తీస్తా. కాంతున్నది అయితే కానీ ఇక నువ్వు నన్ను మంచిగా పెళ్లి చేసుకున్నావు అనుకో, నీకు మంచి మంచి సొమ్ములు చేస్తా, మంచి మంచి చెంపికల చీరలు కొడతా. ఆ చీరే భోజన కాంతి ఫ్యాన్ కింద దేశం పెట్టేవారు మా ఇంట్లో ఆరింది, దేశం మొత్తం ఆరింది. కమ్మరోళ్ళకు వద్దోళ్ళకు కుమ్మరోళ్ళకు సాగులు చీరలు కాదు. ఓ పిల్ల పిల్ల గలగలు సపుల్ల కాదు